పల్లవి ప్రశాంత్ అరెస్టుపై సీరియస్ అయిన నాగార్జున ఇంతవరకు ఏ సీజన్లో ఇలా అయితే జరగలేదు. పొద్దున వరకు పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ అంటూ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. దాని తర్వాతే పల్లవి ప్రశాంత్ లైవ్ లోకి వచ్చి నేను ఎక్కడికి పారిపోలేదు, ఊర్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకు పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ అయ్యారు. బిగ్ బాస్ ఎన్ని సీజన్లు జరిగినా ఎప్పుడు ఇలాంటి న్యూసెన్స్ అయితే జరగలేదు. అప్పటికే స్టూడియోలోకి పోలీసులు వెళ్లి చెబుతూనే ఉన్నారు, పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, మీరు గనక బయటికి వెళ్తే ఎక్కువ న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. అలాగే పోలీసులు మాట్లాడుతూ మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. అయితే దానికి పల్లవి ప్రశాంత్ నేను దొరలా గెలిచాను, దొంగలా వెనక నుండి ఎలా వెళ్తానని చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ పోలీసుల మాటలు వినకుండా స్టూడియోలో ఎదురు గేట్ నుండే ఫ్రంట్ గేట్ నుండే బయటికి వెళ్లడం జరిగింది. మెయిన్ గేట్ నుంచే వచ్చింది కాకుండా విపరీతమైన పబ్లిక్ తో రోడ్ షో కూడా నిర్వహించారు. అప్పటికే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, త్వరగా వెళ్ళిపోమన్నా కానీ పల్లవి ప్రశాంత్ ఏ మాత్రం వినకుండా రోడ్ షో నిర్వహిస్తూ అక్కడ నుంచి వెళ్లకుండా చాలా సేపు అయితే ఉండడం జరిగింది. అందులోనూ ఆ టైంలో విపరీతమైన న్యూసెన్స్ క్రియేట్ అవడంతో పల్లవి ప్రశాంత్ పైన అయితే కేసు అయితే నమోదైంది. దీనిపై నాగార్జున గారు స్పందించారు, ఇన్ని సీజన్లో ఎలాంటి న్యూసెన్స్ జరగలేదు, పబ్లిక్ కి ఇబ్బంది అయ్యే పని ఏది చేయకూడదు. ఆ రోజు సండే కావడంతో జనాలు ఎక్కువగా ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అవడంతో చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లో ఎక్కడైనా చిన్న మీటింగ్ పెట్టాలన్నా కూడా పర్మిషన్ అయితే పోలీసుల దగ్గర నుండి తీసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద సిటీలో చిన్న ప్రమాదం జరిగిందని తర్వాత చాలా మూల్యం చెల్లించుకోవాల్సి